రాష్ట్ర రహదారి రవాణా సంస్థ ఆదాయం మెరుగుపడేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రహదారి రవాణా సంస్థ ఎండీ సాంబశివరావు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న కాంప్లెక్స్లను తనిఖీ చేశానన్నారు. శ్రీకాకుళం కాంప్లెక్స్లో ₹1 కోటి నిధులతో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. రహదారి రవాణా సంస్థ ద్వారా బస్టాండుల్లో మంచి నీరు విక్రయించడం, బస్సుల్లో పార్సిల్స్ రవాణా చేయడం వంటివి చేపట్టాలనుకుంటున్నట్లు తెలిపారు. ఆర్టీసీ వాటర్ అనేది స్టాండర్డైజ్డ్ వాటర్ సప్లై చేద్దామని, దాని ద్వారా ఆర్టీసీకి ఆదాయం కూడా వస్తుంది. ఇంకా ఆర్టీసీని ముందు తీసుకుపోయి నష్టాల నుంచి తగ్గించాలనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. చాలా మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. పార్సల్ సర్వీస్ ఆర్టీసీనే క్యారీ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఏఎన్ఎల్ పార్సల్ సర్వీస్ అని, మ్యాక్స్ మైల్ వాళ్ళని, మా బస్సులు వాడుకొని వాళ్ళు పార్సల్ సర్వీసెస్ తీసుకుపోయేవాళ్ళు. ఇప్పుడు ఆర్టీసీనే దట్ స్టెప్ వీ వాంట్ టు టేక్ అండ్ సీ దట్ ద రెవెన్యూ గోస్ అప్. ఇప్పుడైతే మాకు ఆ పార్సల్ సర్వీస్ ద్వారా ఆర్టీసీకి సంవత్సరానికి వచ్చే ఆదాయం 9 కోట్లు అయితే, ఈ సంవత్సరం మేము టార్గెట్ చేస్తుంది కనీసం 100 కోట్లు వస్తుందని చెప్పని. ఆ విధంగా ఆదాయం పెంచుకొని నష్టాలను తగ్గించుకోవడానికి వీఆర్ ప్లానింగ్ టు గో హెడ్.